నమస్కారం ఫ్రెండ్స్, జేసీఎన్సీ చేసాం. మనమైతే ఇప్పుడు వచ్చేసి గణేష్ మూర్తి మందిర్ వాళ్ళ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో వినాయకుడిలో వచ్చేసి అంబర్పేట్లో అనమాట వర్క్షాప్. సో వినాయకుల లొకేషన్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. చాలా వినాయకులకైతే కుందన్ వర్క్ అండ్ ధోతి పంచ వర్క్స్ కూడా అయితే వచ్చినాయి. చూసుకోవచ్చు, ఇక్కడైతే శివాజీ మహారాజ్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఫ్లాగ్ కూడా అయితే వస్తుంది, సర్కిల్ బ్యాక్గ్రౌండ్. చూసుకోవచ్చు కుందన్ వర్క్స్. ధోతి వర్క్ అండ్ పంచ వర్క్ కూడా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మన దగడు సీట్ గణేష్ డాల్. సో ఇక్కడ ఇంకో చిన్న వినాయకుడు అనమాట. ఇది వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అండ్ పికాక్ బ్యాక్గ్రౌండ్. పికాక్ మీద కూర్చున్న టైప్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకో స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. చేతిలో మోదకం అయితే పట్టుకున్నారు. సో ఇక్కడ ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇదైతే బుక్. సో మొత్తం గ్రీన్ కలర్ అయితే ఉంది. పంచ ధోతి వర్క్ అండ్ కుందన్ వర్క్స్ మొత్తం అయితే ఉన్నాయన్నమాట ఈ వినాయకుడికి. సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు పైన చూసుకోవచ్చు, పగడి. సో ఇక్కడ ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. ఇది కూడా సర్కిల్ బ్యాక్గ్రౌండ్తో అయితే వస్తుంది అండ్ గోల్డ్ కలర్ పంచ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట, చిన్న వినాయకుడు. సో ఇది వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ అండ్ ధోతి వర్క్ అండ్ పంచ వర్క్ అన్నీ అయితే వస్తాయి. కుందన్ వర్క్ కూడా అయితే వస్తాయి. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం పెరల్స్ అండ్ మొత్తం జ్యువెలరీ వర్క్ అయితే ఉంటుంది. చిన్న ముష్కం కూడా అయితే ఉంది. సర్కిల్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. పింక్ గోల్డ్ పంచ అండ్ కుందన్ వర్క్స్ అవన్నీ కూడా అయితే వస్తాయి. చూసుకోవచ్చు మొత్తం కిరీటం దగ్గర కూడా మొత్తం కలర్ఫుల్ అయితే ఉంది. 4 చేతుల వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి ఇంకో వినాయకుడు అనమాట. పక్కన అయితే చూసుకోవచ్చు ఈ టైప్ అయితే త్రిశూలం అయితే వస్తుంది. చూసుకోవచ్చు ఇంకోవైపు కూడా. ఇక్కడ వచ్చేసి శేషనాగ్ అయితే వస్తుంది అండ్ గద అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇది వచ్చేసి నార్మల్ సిట్టింగ్ పొజిషన్ అండ్ రెడ్ కలర్ పంచ వస్తుంది. అండ్ ఇక్కడైతే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. ఇది వచ్చేసి మొత్తం 4 చేతుల వినాయకుడు అండ్ గ్రీన్ కలర్ పంచ. సో చూసుకోవచ్చు గోల్డ్ కలర్ ధోతి. ఇక్కడ ఇంకో వినాయకుడు ముంబై స్టైల్ వినాయకుడు. సో ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. వైట్ కలర్ పంచ అండ్ గోల్డ్ కలర్ ధోతి అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో చిన్న వినాయకుడు. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ధోతి అండ్ ఎల్లో కలర్ పంచ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకో చిన్న వినాయకుడు. దీనికి వచ్చేసి బ్లూ కలర్ పంచ అండ్ ధోతి, మొత్తం బ్లూ అండ్ గోల్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు. ఇది వచ్చేసి మొత్తం పికాక్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వెనక వైపు నుండి ముందరికైతే పికాక్ అయితే ఉంటుంది. అండ్ వినాయకుడు వచ్చేసి నాట్యం చేస్తున్నట్టుగా అయితే ఉంటుంది అనమాట. సో కుందన్ వర్క్ అయితే మొత్తం పింక్ అయితే ఉంది. పింక్ వైట్ మొత్తం అయితే వేసినారు.
సో ఇక్కడ చూసుకోవచ్చు ఒరిజినల్ పంచ అండ్ ధోతి. ఇక్కడ ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ అండ్ ఇది వచ్చేసి చూసుకోవచ్చు పగడి బ్లూ అండ్ రెడ్ అండ్ రెండు వైపులు పుల్లలు అయితే వస్తాయి అన్నమాట. మహారాజా వినాయకుడు. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు రామ్లల్లా టైప్ వినాయకుడు అనమాట ఇది. సో చూసుకోవచ్చు చేతిలో ధనస్సు మరియు బాణం పట్టుకొని. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంకో దేవుడు కూడా అయితే అటాచ్మెంట్లో అయితే ఉంటారు. సో ఇది వచ్చేసి రామ్లల్లా టైప్ విగ్రహం అనమాట. సో ఇక్కడ ఉన్న వినాయకులు మొత్తం వచ్చేసి హైలైట్ ఉన్నాయి వినాయకులు. అండ్ ఫీట్స్ వచ్చేసి అన్నిట్లో పెద్ద వినాయకుడు వచ్చేసి ఇదే అనమాట. చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు ఇది పెద్ద వినాయకుడు అన్నిట్లో. సో అన్నిట్లో పెద్ద వినాయకుడు అదంటే మినిమం ఎన్ని ఫీట్స్ ఉంటుంది మొత్తం అయితే కూడా చెప్పబోతున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు పింక్ కలర్ ధోతి అండ్ గ్రీన్ కలర్ పంచ. ఇది వచ్చేసి టోటల్ అక్కడ ఉన్న వినాయకుడు వచ్చేసి మనకి 3 feet వరకు అయితే వస్తుంది అక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 2.5 వరకు అయితే వస్తుంది ఈ వినాయకుడు. ఇది వచ్చేసి 2 feet వరకు అయితే వస్తుంది వినాయకుడు. సిట్టింగ్ పొజిషన్ బాబా. అండ్ బ్యాక్గ్రౌండ్తో కలిపి బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు దీనికి, ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండ్ వినాయకుడు మొత్తం కలిపి పగడి అవంతా కలిపి అయితే ఇట్లయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వినాయకుడు ఇక్కడ చూసుకోవచ్చు రోజు ఇక్కడ పూజ కూడా చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ లంబోదరుడు. అండ్ ఇది కూడా సేమ్ హైలైట్ ఉంది వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్తో కలిపి 1 feet నుండి స్టార్టింగ్తో ఉంది వినాయకుడు. స్టార్టింగ్ 1 feet నుండి స్టార్టింగ్ 1 to స్టార్ట్. మిగిలిన కూడా ఉన్నాయి 1.5 స్టార్ట్ 150 కూడా ఉన్నాయి ఎందుకులో 150 కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో లంబోదరుడు ముంబై స్టైల్ కూడా ఉన్నాయి లంబోదరులతో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. చూసుకోవచ్చు ఇక్కడ మనకి రాముడు అండ్ బ్యాక్గ్రౌండ్ అయోధ్య టైప్ బాలరాముడు అండ్ బాలగణేష్. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇది కూడా మస్తు ఉంది వినాయకుడు అయితే. సో సిట్టింగ్ పొజిషన్ అండ్ పింక్ కలర్ పంచ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో బాల వినాయకుడు. అండ్ మొత్తం శేషనాగ్ అయితే ఉంటుంది, శేషనాగ్ మీద కూర్చున్న వినాయకుడు అనమాట. సో దీనికైతే పంచ అండ్ ధోతి వరకు అయితే రాదు. సో కొన్ని వినాయకులకు మాత్రం మినిమంలో 80 to 90% వినాయకులకు మాత్రం పంచ వరకు అవన్నీ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టూ తిరిగి వచ్చినాం కాబట్టి ఇక్కడ కూడా చూసాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు చేతిలో మోదకం పట్టుకున్న వినాయకుడు. అండ్ మూషికం మీద అయితే కూర్చొని అయితే ఉంటారనమాట. పింక్ కలర్ పంచ అండ్ మూషికం మీద కూడా అయితే గ్రీన్ కలర్ బట్ట లాంటిది అయితే పెట్టినారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు పికాక్ మీద. అండ్ దీనికైతే పంచ వర్క్ అండ్ ధోతి వరకు అయితే లేదు, పంచ వర్క్ అయితే వచ్చింది. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అండ్ గ్రీన్ కలర్ పంచ అండ్ రెడ్ కలర్ ధోతి. ట్రైపాడ్ లేదురా, ఫోన్ ట్రైపాడ్ మాత్రమే. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు, ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడే. ఇది వచ్చేసి వైట్ కలర్ పంచ అండ్ గోల్డ్ కలర్ ధోతి. ఇక్కడ ఇంకోటి కృష్ణుడి రూపం వినాయకుడు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కృష్ణుడి రూపం వినాయకుడు అన్నమాట. మీరు కాల్ చేస్తున్నారు మన. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి కృష్ణుడి రూపం వినాయకుడు అండ్ వెనక నంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నెమలి పింఛం. అండ్ ఇక్కడికి వచ్చేసినట్టయితే ఫైనల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ మొత్తం వినాయకుడు వచ్చేసి ఇట్లా అయితే ఉంటుంది. అండ్ వినాయకుడు వచ్చేసి ఇట్లా అయితే ఉంటుంది, గ్రీన్ కలర్ ధోతి. అండ్ మొత్తం చూసుకోవచ్చు నామం అయితే రాసి ఉంటుంది. అండ్ వినాయకుడు వచ్చేసి స్కిన్ కలర్ లైట్ పింక్ కలర్ పంచ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సరస్వతి మాత చేతిలో ఉండే వీణ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడి రూపం అయితే అట్లానే ఉంటుంది. అండ్ వైట్ కలర్ మొత్తం పంచ ఆర్ ధోతి మొత్తం వైట్ కలర్ వేసేసినారు. అండ్ లైట్ గ్రీన్ కూడా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు,
ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇక్కడ ఇంకోటి మొత్తం ఆరెంజ్ కలర్ ధోతి అండ్ పంచ మొత్తం వచ్చేసి ఆరెంజ్ కలర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో బాలకృష్ణుడు అండ్ కృష్ణుడు రూపం వినాయకుడు. అండ్ ఇది కూడా సిట్టింగ్ పొజిషనే. అండ్ ఫైనల్గా ఇంకా 3 రోస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే శంఖం మీద నుంచి ఉన్న వినాయకుడు అనమాట ఇది వచ్చేసి. అండ్ దీని పక్కన వచ్చేసి గద పట్టుకొని ఉన్న వినాయకుడు. అండ్ ఇటువైపు వచ్చేసి ఇంకో హైలైట్ మోడల్ వినాయకుడు 2 ఉన్నాయి. సో ఇది వచ్చేసి చూసుకోవచ్చు పాములతో యుద్ధం చేస్తున్న వినాయకుడు అనమాట మన శేషనాగ్తో. అండ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మొత్తం హైలైట్ ఉంది వినాయకుడు వచ్చేసి. ఈ క్లాత్ కూడా పైన అయితే ఎగురుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ అండ్ ఎట్లా అంటే ఫైట్ చేస్తున్నట్టుగా. అండ్ ఇక్కడ మొత్తం రెడ్ కలర్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ వినాయకుడు నిజంగా మొత్తం వినాయకుడు రెడ్ కలర్. అండ్ లంబోదరుడు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం గ్రీన్ కలర్ అండ్ చేతిలో మోదకం అయితే పట్టుకొని అయితే ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్, సింహాలు ఉంటాయి 2 వైపులు. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు అనమాట ఇది వచ్చేసి శివుడు రూపం వినాయకుడు. అండ్ ఇక్కడ ఇంకోటి మూషికం మీద కూర్చున్న వినాయకుడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు విత్ పంచ అండ్ ధోతి వర్క్స్. దాంతోపాటు మొత్తం చూసుకున్నట్టయితే కుందన్ వర్క్స్ కూడా అయితే వచ్చినాయి. అండ్ వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి నాగపాము శేషనాగ్ మీద కూర్చున్న వినాయకుడు అనమాట. అండ్ ఇక్కడ 2 వైపులు అయితే సింహాలు అయితే ఉంటాయి ఈ వినాయకుడికి. సో ఇది ఇంకో వినాయకుడు అనమాట సిట్టింగ్ పొజిషన్, ఇది కూడా నార్మల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో వినాయకుడు ఇది వచ్చేసి పెద్ద చెవులతో అయితే వినాయకుడు అయితే ఉన్నారు. అండ్ కింద పువ్వు మీద కూర్చున్నట్టుగా వినాయకుడు అయితే. సో ఈ వినాయకుడు హైలైట్ ఉంది నిజంగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో వినాయకుడు అనమాట ఇది కూడా ఇంకో హైలైట్ ఉంది. అండ్ వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు చూసుకోవచ్చు. అండ్ చూసుకోవచ్చు కమలం మీద నుంచి ఉన్నట్టుగా రామ్లాల్ ఎట్లయితే నుంచి ఉంటారు అట్లానే. సో ఇది కూడా ఇంకో లంబోదరుడు అనమాట. సో ఇవన్నీ వచ్చేసి చిన్న వినాయకులు అనమాట. సో ఆల్రెడీ మనకైతే కామెంట్ కూడా అయితే వచ్చింది చిన్న వినాయకుల వీడియో 6 ఇంచెస్ నుండి. సో 6 ఇంచెస్ అయితే మళ్ళీ ఇంకోటి అయితే తీసేది ఉంది వీడియో. ఇది వచ్చేసి మనకి అంబర్పేట్లో త్రిశూల్ వైన్స్ అని అయితే ఉంటుంది అనమాట. త్రిశూల్ వైన్స్ పైన ఆ బిల్డింగ్లోనే పైన 2nd ఫ్లోర్లో అయితే వీళ్ళ వర్క్షాప్ అయితే ఉంటుంది అనమాట. సో వినాయకుడిది మొత్తం ఇది 1 to 4 feet గణేష్ ఐడల్స్ అనమాట ఇవంతా. సో ఇది ఈరోజు వీడియో మీ అందరూ నచ్చాలనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ పెట్టుకుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.